క్షేమ పథకాలు వన్ ఆఫ్ ద పాయింట్. అది మాత్రమే కాదు, భావోద్వేగాలు ఉంటాయి, సెంటిమెంట్స్ ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, దూషణలు ఉంటాయి, భవిష్యత్తును గురించిన భయాలు ఉంటాయి. ఒకళ్ళని గెలిపించాలనుకున్నప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క రకం ఆలోచన ఉంటుంది. ఎందుకంటే లక్షల మంది జనం కదా, అందరూ ఒకే ఆస్పెక్ట్లో వేయరు ఓట్లు. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆస్పెక్ట్ ఉంటుంది. ఒకడు ప్రేమతో వేస్తాడు, ఒకడు పక్కోడి మీద ద్వేషంతో వేస్తాడు, ఒకడు తప్పదనుకుని వేస్తాడు. ఇట్లా రకాలు ఉంటాయి అన్నమాట అందులో. అవును అవును. అంటే పెద్దగా భారీగా రాజకీయ అనుభవంతో ఆ సీఎం అవుతున్న వ్యక్తి అయితే కాదు విజయ్. పరిపాలన ఎలా ఉండబోతుంది అనేది ఒక చర్చ. ఇంకొక విషయం ఏంటంటే ఈయన ఇప్పుడు ఎలాగా 2 చోట్ల గెలిచాడు కాబట్టి ఒక చోట రాజీనామా చేసి ఆ స్థానం నుంచి త్రిషాని బరిలోకి దింపబోతున్నారు అనేది. అదే కనుక జరిగితే తమిళనాడులో ఒకప్పుడు జరిగిన రాజకీయం మళ్ళీ ఏమైనా రిపీట్ అవుతుందా? మనకి ముందు మన దక్షిణాదిలో ఉన్న మీడియా వాళ్ళందరినీ మార్చి సరైనటువంటి ప్రజా సమస్యల మీద చర్చించే మీడియాని పెట్టకపోతే దరిద్రపు నాయకులు పుడతారు, పెరుగుతారండి. ఎందుకంటే ఇప్పుడే ఈ పెంటంతా ఎందుకు నాకు అర్థం కాలేదు. 6 నెలలు ఇంకా అతను రాజీనామా చేయాలా, తర్వాత ఏదో ఒకటి ఎంచుకోవాలా, రెండోది చేయాలా, చేసిన తర్వాత 6 నెలల లోపు ఎన్నికలు కదా. ఇప్పుడే త్రిషకిస్తాడా, మొదటి భార్యకి ఇస్తాడా, వాళ్ళ నాన్నకిస్తాడా? ఎందుకు వాళ్ళకి గొడవలు పెట్టడం? ఏం ఒరిగిసి వస్తుంది వీళ్ళకి? అతను ఆ వ్యవహారం అంతా చూసినే కదా అతను కోటేసింది.